ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని ఛానల్స్ మాత్రం చాలా వైరల్ అయిపోయి చాలా వ్యూస్ వస్తుంటాయి. కొన్ని ఛానల్స్లో ఎంత మంచి కంటెంట్ ఉన్నా సరే, ఎంత బాగా వీడియోస్ చేసినా సరే అసలు పాపులారిటీ కాదు కదా, కొన్ని 100 వ్యూస్ కూడా రావన్నమాట. యూట్యూబ్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ మీరు తెలుసుకోవడం వల్ల ఈ 100 నుంచి ఈ 1,00,000కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ టాప్ క్రియేటర్స్కి వచ్చే 1,00,000 వ్యూస్ ఏవైతే ఉన్నాయో, మనకి వచ్చే 100 వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ డిఫరెన్స్ ఏంటంటే ఆ యూట్యూబ్ ట్రిక్స్ కానీ, ఆ యూట్యూబ్ సీక్రెట్స్ కానీ తెలుసుకోవడం అనమాట. ట్రిక్స్ అని చెప్పండి, ఇవి ప్రాపర్ సీక్రెట్స్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్ అల్గరిథం అంటే ఏంటి? ఏ వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ వీడియోస్ని వైరల్ చేయాలి అనేది యూట్యూబ్ డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఆ ప్రాసెస్ మొత్తాన్ని అల్గరిథం అంటారు. అల్గరిథం అనమాట. అంటే ఆల్రెడీ టెక్నికల్ పీపుల్ అయితే అల్గరిథం అంటే ప్రాసెస్ తెలుస్తుంది, నార్మల్ పీపుల్కి అర్థం కోసం చెప్తాను. సో ఈ అల్గరిథం ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఎవాల్వ్ అవుతూ వచ్చిందన్నమాట. వాళ్ళు కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు కదా, మనం ఏదో కంటెంట్ పెడుతూ ఉంటాం, వాటిని చూసి నేర్చుకుని అల్గరిథం ఎవాల్వ్ అవుతూ వచ్చిందన్నమాట. ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3 years బ్యాక్ మీరు జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలు, అది ఎలాంటి వీడియో అయినా సరే మీకు గ్యారెంటీగా సక్సెస్ అయిపోయి మనీ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఆ ఛానల్స్ అని ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాగ్నెంట్ అయిపోయింది అనుకోండి. సో ఆ అల్గరిథం ఎవల్యూషన్ ప్రాసెస్లో మన వ్యూవర్స్ ఎంగేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అండ్ సెషన్ లెంత్ గురించి, సెషన్ లెంత్ అనేది కొంతమంది టాప్ టెక్ క్రియేటర్స్ వీడియోస్ ఆల్రెడీ చేశారు, మీకు ఆ డీటెయిల్స్ నేను చెప్తాను కొంచెం డీటెయిల్డ్గా. సో సెషన్ లెంత్ గురించి, ఆ ఎంగేజ్మెంట్ గురించి, వాటి మీద కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారనమాట. సో మనం ముందుకు వెళ్ళి అవన్నీ తెలుసుకుందామా? కొంతమంది టెక్ క్రియేటర్స్ మీకు ఈ విషయాలు చెప్పరు, ఎందుకంటే మీరు సక్సెస్ అయిపోతే మీరు ఆ టెక్ క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మేబీ మానిటైజేషన్ ఒకసారి చేయించుకుంటారేమో మహా అయితే, కానీ మీరు సక్సెస్ ఫాస్ట్గా అయిపోతే టెక్ ఛానల్స్తో పని మీకు అవసరం కూడా లేదన్నమాట. చాలా మంది పాపులర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్ ఛానల్స్తో పని కూడా లేదన్నమాట. సింపుల్గా వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసుకుని ఉంటారు, మనీ ఎర్న్ చేసుకుని ఉంటారు. సో వాళ్ళు మీరు సక్సెస్ అవ్వకూడదని కోరుకుంటుంటారు. దాదాపుగా కొన్ని చాలా వరకు టెక్ ఛానల్స్ అయితే, కొన్ని చెప్పాను కానీ చాలా వరకు టెక్ ఛానల్స్ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయిపోవాలని కోరుకుంటుంటారు. సో ఇక్కడ నేను ఆ యూట్యూబ్ సంబంధించిన టాప్ ట్రిక్స్ అండ్ సీక్రెట్స్ నేను చెప్పబోతున్నాను అల్గరిథం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అసలు అల్గరిథం ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే డీటెయిల్ వీడియో ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసి ఉంచాను అనమాట. అది నార్మల్ ప్రాసెస్. యూట్యూబ్ చాలా మంది వీడియో రికమెండ్ చేస్తుంది, కొంతమంది చూస్తారు, ఎక్కువ మంది చూస్తే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. ఇది ఇంతకుముందు కానీ ఇప్పటివరకు ఉన్న యూట్యూబ్ అల్గరిథం. దాంట్లో మనం వాచ్ టైం కానీ, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ ఇవన్నీ డిస్కస్ చేసాము. ఇప్పుడు వాటి కన్నా కూడా, వ్యూస్ కన్నా కూడా, వాచ్ టైం కన్నా కూడా కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుని మాత్రమే యూట్యూబ్ ముందు తీసుకెళ్తుంది అనమాట. ఎందుకంటే ఒక టైం ఫ్రేమ్లో, అంటే ఈ సెకండ్ ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తే ఒకే కంటెంట్ మీద, ఒకేలాంటి టాపిక్ మీద ఒక 100 వీడియోస్ అయితే వస్తాయన్నమాట. అదే బాగా పాపులర్ ట్రెండింగ్ టాపిక్ అనుకోండి, వేలలోని లక్షల్లోని వీడియోస్ అప్లోడ్ అవుతాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో. సో అలాంటి వాటిలో ఫిల్టర్ చేసుకుంటూ యూట్యూబ్ అల్గరిథం ఎలా ఎవాల్వ్ అయింది, ఒక 7 డిఫరెంట్ సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. వాటిని నేను మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. బాగా వినండి, లాస్ట్ వరకు చూడండి. మీ ఛానల్స్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదో మీకు ఆన్సర్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది అనమాట. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ వర్సెస్ వ్యూస్ అనమాట. ఇంతకుముందు వ్యూస్ బాగా వచ్చాయి అనుకోండి ఒక వీడియోకి, దాన్ని ఏ వాట్సాప్లో షేర్ చేసుకోవడం, లేకపోతే 10 సార్లు చూడడం, వేరే వాళ్ళు చూడమని చెప్పడం, దానివల్ల కొన్ని వ్యూస్ వస్తాయి కదా, దాని నుంచి బూస్ట్ అయ్యాయి అనమాట. ఓకే, దీనికి 1000 వ్యూస్ వచ్చాయి కాబట్టి ఈ వీడియో ముందు పంపిద్దాం, దీనికి 10,000 వ్యూస్ వచ్చాయి కాబట్టి ఈ వీడియో ఇంకా ముందు పంపిద్దాం అన్నట్టుగా యూట్యూబ్ చూసేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఒక 200 వ్యూస్ దగ్గర ఆగిపోవచ్చు, 2000 దగ్గర ఆగిపోవచ్చు, 10,000 దగ్గర ఆగిపోవచ్చు, అంతకు మించి వ్యూస్ రావన్నమాట. లేదా ఒక 1,00,000 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది అనమాట, దానికి మించి వ్యూస్ రావు. ఎందుకు అనే డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ని వాళ్ళు చూస్తున్నారు, వ్యూస్ కాదు. వ్యూస్ మీకు ఎంత కౌంట్ వచ్చింది అనే విషయం వాళ్ళు కన్సిడర్ చేయలేదు అనమాట. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే వ్యూస్ కన్నా నెక్స్ట్ మనం చూసేది ఏంటి, వాచ్ టైం. మన అల్గరిథం వీడియోలో అదే మాట్లాడుకున్నాం అనమాట. వాచ్ టైం ఎక్కువ ఉంటే కనుక వీడియో ముందుకు వెళ్తుంది అన్న ఫార్మాట్లో మనం డిస్కస్ చేసాం. అది కొంతవరకు కరెక్టే. కాకపోతే ఆ వాచ్ టైంతో పాటు ఇప్పుడు 2 వీడియోస్ ఉన్నాయి, 2 వీడియోస్కి సేమ్ వాచ్ టైం వచ్చింది అనుకోండి. దీనికి 100 అవర్స్ వచ్చింది, దీనికి కూడా 100 అవర్స్ వచ్చింది, సేమ్ వీడియో. దీనికి సేమ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చి, దీనికి సేమ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. ఈ రెండింటిలో ఒక వీడియో కంప్లీట్గా ఆగిపోయి, ఇంకా అసలు వెళ్ళకుండా అక్కడ ఆగిపోయి, నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో, ఆ 100 వాచ్ అవర్స్ వచ్చిన వీడియో ఏదైతే ఉందో, మేబీ ఒక 10,000 వ్యూస్ వచ్చాయి అనుకున్నాం రెండింటికి. ఈ 10,000 వ్యూస్ వచ్చిన వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది, కానీ ఈ 10,000 వ్యూస్ వచ్చిన వీడియో ముందుకు వెళ్ళదన్నమాట. డిఫరెన్స్ ఏంటంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అంటే వ్యూవర్స్ లైక్ చేస్తున్నారా, కామెంట్ చేస్తున్నారా, లేకపోతే షేర్ చేస్తున్నారా, మీ వీడియో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీరు మీ జనాల్ని కామెంట్ చేయమని అడగచ్చు. మీరు సింపుల్గా ఈ ప్రాసెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఇక్కడ ఈ డీటెయిల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి, ఇందులో ఇంకేమైనా చిట్కా కానీ, లేకపోతే ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ టిప్స్ కానీ, ట్రిక్స్ కానీ అట్లా మీరు వాళ్ళని అడగచ్చు, లేదా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్ నో అని ఏదో కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. మీరు ఎంగేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉందనుకోండి త్రూ అవుట్ ద వీడియో, సో మీకు వాచ్ టైమ్స్ ఏమన్నా, వ్యూస్ ఏమన్నా, మీ వీడియో ఎక్కువ ప్రిఫర్ అవుతుంది, ముందుకు వెళ్తుంది అనమాట. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఏ వీడియోకి ఉంటే షేర్ చేసుకునేలా ఉండాలి. షేరబుల్ కంటెంట్. ఇప్పుడు కొంతమంది వీడియోస్ చేస్తారనమాట, అది షేర్ చేయడానికి పనిచేయదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, కానీ అది షేర్ చేయడానికి పనిచేయదు అనమాట. మీరు ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కామెడీ వీడియో చేస్తాను, నేను వెంటనే మా వైఫ్ షేర్ చేయడం, మా పిల్లలకి షేర్ చేయడం, చూపించడం అనమాట. అలా షేర్ చేయడం, పిల్లలకి జస్ట్ చూపిస్తాను అనుకోండి, వైఫ్ అయితే షేర్ చేయొచ్చు, లేదా ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, గ్రూప్స్లో పెట్టడం. ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ జానర్స్ కానీ అలాంటి షేరబుల్ కంటెంట్ చేస్తే వాళ్ళు ఫాస్ట్గా గ్రో అవుతారు అనమాట. చాలా ఫాస్ట్ గ్రో అవుతారు, ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది. ఒక 1 month కూడా పడుతుంది అనమాట మానిటైజేషన్ అయిపోవడానికి. సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని మీరు సింపుల్గా చెప్పాలంటే కొంత టెక్నికల్ వర్డ్స్ తెలిసిన వాళ్ళకి ఇంటరాక్షన్ రేట్ అంటారు అనమాట. ఇంటరాక్షన్ రేట్ అంటే ఒక 1 minute ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు, నెక్స్ట్ 1 minute ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు. యావరేజ్గా మీరు ఒక 10 minutes వీడియో పెట్టారనుకోండి, 1 minute ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది ఇంటరాక్షన్ రేట్ అనమాట. ఆ ఇంటరాక్షన్ రేట్ అవన్నీ కన్సిడర్ చేసుకుని, ఎంగేజ్మెంట్ ఎలా ఉందో కన్సిడర్ చేసుకుని, ఎంగేజ్మెంట్ ఎక్కువ అంటే ఆడియన్స్ మీ వీడియో చూసినప్పుడు ఏదో ఒక యాక్షన్ ఐటమ్ తీసుకోవాలి, లైక్, కామెంట్, షేర్, లేదా సబ్స్క్రైబ్ చేసిన ఇవన్నీ కూడా ఇంటరాక్షన్స్ అనమాట. ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్న లెక్క. అవి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వీడియో వైరల్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ అనమాట. ఇప్పుడు యూట్యూబ్ ఎలా అయిపోయిందంటే, ఇంతకుముందు మీరు ర్యాండమ్గా స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటే ఏదో ఒక వీడియో వస్తుంది చూస్తారు, ఏదో ఇంకో వీడియో వస్తుంది చూస్తారు, ఇంకో వీడియో వస్తుంది చూస్తారు, అట్లా ఉండేది. ఇప్పుడు అలా లేదనమాట. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఆడియన్స్ వాళ్ళు ఏ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి కీవర్డ్స్ సెర్చ్ చేస్తున్నారు, ఏ వీడియోస్ వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కూడా వాళ్ళ దగ్గర, ఇది గూగుల్ కదా, గూగుల్ వాళ్ళ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దానికి రిలేటెడ్ కూడా యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయి అనమాట. సో మీ హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వ్యూవర్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదో ర్యాండమ్ వీడియోస్ పంపించకుండా పర్సనలైజ్ వీడియోస్ పంపిస్తున్నారు. సో ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్, వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూస్తారో, లేకపోతే ఎలాంటి కంటెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వాళ్ళు ఊహించి ఆ వీడియోస్ వాళ్ళు పంపిస్తారు అనమాట. సింపుల్గా ఆలోచించి మీరు ఒక 2 different పార్టీస్ని సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, 2 different పార్టీస్ ఉన్నాయి, ఏపీలో తీసుకోండి, ఒక టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. మీరు దేన్ని సపోర్ట్ చేస్తున్నారో
వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మీరు వైసీపీని సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి, వైసీపీ వీడియోలో వస్తుంటాయి, లేదా ఎవరో టీడీపీని తిట్టిన వీడియోస్ వస్తుంటాయి. మీరు టీడీపీని సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి, మీకు టీడీపీ వీడియోస్ వస్తుంటాయి అనమాట. సో మీ స్పెసిఫిక్ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో వ్యూవర్షిప్ అనేది పర్సనలైజ్ అయిపోయింది, చాలా బాగా పర్సనలైజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒక టాపిక్ ఎంచుకోవడం అనమాట. నిషే ఎంచుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ పర్సనలైజ్ రికమెండేషన్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. ఇది బ్యాడ్ అని కాదనమాట, మనకి చాలా హెల్ప్ అయ్యి పాయింట్. ఇంతకుముందు మన వీడియో లక్ ఫ్యాక్టర్లో అటెల్లి ఎవరో కొంతమంది దగ్గరికి వెళ్ళి అదే ఫిగర్ అవుట్ అయ్యి ఓకే ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మనం ఫిగర్ అవుట్ అవ్వడానికి మనకు కొంత టైం పట్టేది అనమాట. 1 month 2 months టైం పట్టింది మన వీడియోస్ కరెక్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు పర్సనలైజ్ మొత్తం డీటెయిల్స్ అని వాళ్ళకి యూట్యూబ్లో తెలుసు, ఎవరికి పంపించాలో కూడా తెలుసు అనమాట. సో మీరు మీ కేటగిరీని సెట్ చేసుకోవాలి, మీ నిషేని కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఈ ఛానల్ మన సబ్స్క్రైబర్ అనమాట, మీరు డీటెయిల్ కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఈ ఛానల్ మన సబ్స్క్రైబర్ అనమాట, ట్రావెలింగ్ విత్ ప్రసాద్ అని చెప్పి. సో ఇప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈ ఛానల్ని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వీడియోస్ చూడండి, జస్ట్ 143 వీడియోస్ ఉన్నాయి, 3.09K అంటే 3100 సబ్స్క్రైబర్స్ అయితే మనకు ఉన్నారన్నమాట ఈ ఛానల్లో. సో ఈ ఛానల్లో ట్రావెలింగ్ విత్ ప్రసాద్ అని చెప్పి ఛానల్ కేటగిరీ క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. నేను ఇందాక నుంచి చెప్పేది ఇదే, మీరు కేటగిరీ క్లియర్గా మెయింటైన్ చేయాలి. మీరు మళ్ళీ ఇందులో బ్లాగ్స్ కానీ అట్లాంటి అలా పెట్టకుండా డైరెక్ట్గా మీ కేటగిరీని మీరు సెట్ చేసుకుని చేస్తే ఈ ఛానల్ అనేది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ కింద. ఇక్కడ చూడండి, అన్ని ఈ పేరుపాలెం బీచ్ కానీ ఆంధ్ర గోవా కానీ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఉంటాయన్నమాట. మీరు పాపులర్ వీడియోస్ అయినా సరే చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్ షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ట్రావెలింగ్ గురించి ఉంటుంది అనమాట. ముంబై టూర్ ప్లాన్, లేకపోతే పూణే టు సికింద్రాబాద్, లేకపోతే ఇక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తున్నారనమాట. ఇలాంటి ఒక కన్సిస్టెంట్ ఛానల్, ఒక రెగ్యులర్ ఛానల్ని మీరు చూసి నేర్చుకోండి. ఖచ్చితంగా నేను ఈ ప్రమోట్ చేస్తున్నాను, ఇది ఒక విషయము. ప్రమోషన్తో పాటు మీకు ఎగ్జాంపుల్ కింద కూడా చూపించాలి కదా. మీరు ర్యాండమ్ ఛానల్ని ప్రమోట్ చేస్తే, అంటే ఒక టాలెంట్ లేని ఛానల్ని ప్రమోట్ చేసి నాకు కూడా హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో మీకు కేటగిరీ గురించి చెప్పాలి కాబట్టి చెప్పాను అనమాట. కేటగిరీ క్లియర్గా మెయింటైన్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ చాలా డీటెయిల్గా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ప్రతి వీడియోలో ఒకేలాంటి టాపిక్ ఉంటుంది అనమాట. ట్రావెలింగ్, ఎక్స్ప్లోరేషన్, ఈ టాపిక్ మీద ఉంటుంది అనమాట. మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలని కూడా చేయొచ్చు. మీరు ట్రావెలింగ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తుంటే చేయొచ్చు, లేదా మీ కేటగిరీ మీరు ఏది చూస్ చేసుకున్నారో దాంట్లో డీటెయిల్గా ఇంట్రెస్టింగ్గా ఒకే కేటగిరీలో ఉండే వీడియోస్ చేయాలన్నమాట. ఒక్కొక్కసారి కేటగిరీ బ్రాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ కానీ లేకపోతే వ్లాగింగ్ కానీ బ్రాడ్ అనమాట, చాలా పెద్దగా ఉంటాయి. ఎలాంటి కుకింగ్ అయినా చేయొచ్చు కదా మీరు. సో అలా కాకుండా కుకింగ్లోనే వెజ్ కుకింగ్ లేకపోతే నాన్ వెజ్ కుకింగ్, దాంట్లో మీరు స్పెషలైజేషన్స్ చూపిస్తూ ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో బ్యాక్ టు వీడియో. నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైం కానీ సెషన్ డ్యూరేషన్ అనమాట. ఇంతకుముందు వాచ్ టైం అనే వాళ్ళు ఇప్పుడు సెషన్ డ్యూరేషన్ అంటున్నారు. సో వాచ్ టైం అనేది ఇంతకుముందు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటుంది కదా. అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఒక టోటల్ 10 minutes వీడియో పెట్టారు, అందరూ కలిపి యావరేజ్ 2 minutes చూస్తున్నారు. ఆ 2 minutes నుంచి ఒక 1000 వ్యూస్ వచ్చాయి. 1000 వ్యూస్ ఇంటూ 2 minutes 2000 minutes వచ్చింది. దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకోండి. అది సింపుల్గా వాచ్ టైం అనమాట. ఇంత వాచ్ టైం వస్తుందని చెప్పి ఎక్కువ వాచ్ టైం వచ్చిన వ్యూస్కి ముందుకెళ్తుండేది. ఇప్పుడు సెషన్ లెంత్ చూస్తున్నారు. సెషన్ లెంత్ ఎట్లా అంటే ఎక్కువసేపు ఎంతమంది చూస్తున్నారు, లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో అది మెయిన్ అనమాట. మీరు చాలా వరకు వీడియోస్లో ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఎనర్జెటిక్గా చెప్పడం, లేకపోతే స్టార్టింగ్లో మంచి కట్స్ యూస్ చేసి వీడియో ఎడిటింగ్ చేయడం, లాస్ట్ వచ్చేటప్పటికి అందరూ ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఎడిటింగ్ చేసారు కూడా ఇంట్రెస్ట్ తక్కువైపోయి లాస్ట్లో ఏదో చిన్న చిత్తగా ఎడిటింగ్ చేసి వదిలేస్తుంటారు. సో లాస్ట్లో వ్యూవర్స్ ఎంగేజ్ అవుతున్నారా, లాస్ట్లో సాటిస్ఫై అవుతున్నారా, లాస్ట్కి వచ్చిన తర్వాత కామెంట్ చేస్తున్నారు, లాస్ట్కి వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేస్తున్నారా అని దాని మీద మీ సెషన్ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువసేపు వాళ్ళు చూస్తున్నారు, ఎంత ఎక్కువసేపు మీరు వాళ్ళని లాగగలిగితే అది మీ సెషన్ లెంత్ అనమాట. యావరేజ్గా వచ్చిన వాచ్ టైం కాదు, ఈ సెషన్ లెంత్ ఎక్కువసేపు మీరు ఎంతమందిని లాగగలుగుతున్నారు, ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ని ఎక్కువసేపు ఎంతమందిని పుల్ చేయగలుగుతున్నారు, అది సెషన్ డ్యూరేషన్ అనమాట. మీరు మీ టోటల్ వచ్చిన వ్యూవర్షిప్లో ఒక 30% మందిని లాస్ట్ వరకు మీరు హోల్డ్ చేయగలిగితే ఆ వీడియో గ్యారంటీ వైరల్ అవుతుంది అనమాట. అంటే నేను చెప్పేది ఒక 1000 వ్యూస్ వచ్చిన వీడియో ఉందనుకోండి, దాంట్లో అట్లీస్ట్ లాస్ట్ వరకు 333 మెంబర్స్ లాస్ట్ వరకు చూసేలా చేయాలన్నమాట. నార్మల్గా నేను చెప్పాక 1000 మెంబర్స్ ఉంటే లాస్ట్ వరకు 10 మెంబర్స్ చూస్తారు. సో మీరు అలా ఎంగేజింగ్గా కంటెంట్ చేయడం వల్ల లాస్ట్ వరకు ఎంగేజింగ్ అంటే వాళ్ళు కామెంట్ చేయడం, లైక్ చేయడం అంత ఒక ఫ్యాక్టర్, వాళ్ళు రియల్ ఇంట్రెస్ట్ ఫీల్ అవ్వాలన్నమాట. హిందీలో మనకి ధ్రువరాటి అని ఒక ఛానల్ ఉంటుంది కదా, కొంతమంది తెలిసి ఉంటే కొంతమంది తెలియవచ్చు, కానీ లాస్ట్ వరకు కూడా ఎంగేజింగ్ ఉంటాయి అనమాట. మంచి ట్రాన్స్లేషన్స్ లేకపోతే మంచి విజువల్ హుక్స్ యూస్ చేస్తాడు, చాలా ఇంట్రెస్టింగ్ చెప్తాను, చాలా ఇంటెన్సివ్గా చెప్తా ఉంటాడు. సో అలాంటి వీడియోస్కి లాస్ట్ వరకు యావరేజ్ డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సెషన్ లెంత్ని పుల్ చేస్తాడన్నమాట. తను చేసే వీడియోస్ కూడా 30 minutes 40 minutes ఉంటాయి, మొత్తం చూస్తారు ఆడియన్స్. నేను ఇందాక 30% చెప్పాక దాదాపు 50% ఆడియన్స్ లాస్ట్ వరకు చూస్తాను అనమాట. తన వీడియోస్ మీరు చూడండి మిలియన్స్లో ఉంటాయి. నేను కావాలంటే స్క్రీన్ షేర్ కూడా చేస్తాను. మిలియన్స్లో ఉంటాయి అన్నమాట వ్యూస్. తన సబ్స్క్రైబర్స్ కూడా మిలియన్స్లో ఉంటారు. కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడుతుంటాడు, దట్ ఈస్ ఫైన్. కాంట్రవర్షియల్ టాపిక్ అని సరే దాంట్లో ఎక్కువ మెట్రిక్స్ వాడతాడు, డేటా వాడతాడు, అంతా చేస్తుంటారు. కాబట్టి నేను ఇప్పుడు టాపిక్ వైజ్ మాట్లాడట్లేదు, కానీ వీడియోస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతాను. వీడియోస్ వైరల్ అవ్వడానికి క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతాను. కాబట్టి ఆ వీడియోస్ని యూస్ చేసి లాస్ట్ వరకు మీరు వాళ్ళని పుల్ చేయగలిగితే ఆ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది అనమాట. సెషన్ లెంత్ కానీ యావరేజ్ డ్యూరేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎంగేజ్మెంట్ ఉండాలి. లాస్ట్ వరకు ఆడియన్స్ రావాలి అంటే మీరు ఏం చేయాలి, మధ్యలో ఉన్న ల్యాగ్ పార్ట్స్ తీసేయాలి. సో స్టార్టింగ్లో ఫ్రెండ్స్ నేను చూపిస్తాను చెప్పి వాచ్ టైం ఎక్కువ వచ్చేస్తుంది, కానీ ఏదో ఒక వీడియో పెట్టేసి దాన్ని మ్యూజిక్ యాడ్ చేస్తుంటారు మధ్యలో. ఎక్కువ లెంత్ ఉంటే ఎక్కువ వాచ్ టైం వస్తుంది కానీ కరెక్ట్ ఎక్కువ లెంత్ ఉంటే ఎక్కువ వాచ్ టైం వస్తుంది. కాకపోతే ఎంగేజ్మెంట్ లేదు కదా, సెషన్ లెంత్ లేదు. సో ఆ వీడియో వైరల్ అవ్వదన్నమాట. మీరు ఆ టోటల్ 10 minutes వీడియోని ఎప్పుడైనా సరే ఆలోచించండి. నేను వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక 5 minutes వీడియో ఉందనుకోండి, దాన్ని 2 minutes కట్ చేస్తాను. చాలా వరకు మధ్యలో పార్ట్స్ కట్ అయిపోయినట్టు మీకు తెలియకపోవచ్చు. ఒకవేళ నాకు ఒక లెంత్ ఉన్న వీడియో 10 minutes వచ్చిందనుకోండి, నేను మళ్ళీ దాన్ని రివర్క్ చేసి 2 minutes కట్ చేసి మాట్లాడతాను అనమాట. సో అట్లా కట్ చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళాలి. అప్పుడు సెషన్ లెంత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యావరేజ్ డ్యూరేషన్ అని అనుకోవచ్చు, బట్ సెషన్ లెంత్ అనుకోండి లాస్ట్ వరకు మీరు ఎంతమందిని పుల్ చేయగలుగుతున్నారు, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అది నెంబర్ 3. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఫ్రెష్నెస్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఫ్రెష్నెస్ అంటే మీరు చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు, పాపులర్ అవుతూ ఉంటారు కదా కొన్ని షార్ట్స్లో కానీ లాంగ్ ఫామ్ వీడియోస్లో కానీ. ఫ్రెష్నెస్ ఉండాలన్నమాట. అంటే వేరే వాళ్ళు చేసిన వీడియోని మనం కూడా చేస్తాం అనుకోండి, లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్న టైప్ ఆఫ్ వీడియోస్ని మనం కూడా సేమ్ ఫార్మాట్లో చేస్తాం అనుకోండి, అది వర్క్ అవుతుంది అనమాట. వస్తాయి ఎప్పుడో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చవచ్చు. లక్ ఫ్యాక్టర్ మళ్ళీ పాతాల క్రితం పాయింట్ ఆఫ్ వ్యూ లక్ ఫ్యాక్టర్ అట్లా ఎప్పుడో సక్సెస్ వస్తే రావచ్చు, కానీ మీరు ఫ్రెష్గా ఉండాలి. వీడియో ఎక్కడ చూసినట్టుగా ఉండకూడదు అనమాట. మీరు స్క్రోల్ చేస్తుంటే మీరు చూడండి ఒకే టైప్ ఆఫ్ ట్రెండింగ్ ఆడియోని యూస్ చేసి చేస్తూనే ఉంటారు అనమాట. మీకు ఫాస్ట్గా సక్సెస్ రావాలి, మంచి మనీ మీరు ఎర్న్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫ్రెష్నెస్ ఉండాలన్నమాట. కొత్త డైలాగ్స్ మీరు తీసుకోండి, పాత సినిమాలో డైలాగ్స్ మీరు తీసుకోండి. ఒక ఎంటర్టైన్మెంట్ కేటగిరీ చెప్తున్నాను. లేకపోతే మీ ఎడిటింగ్ స్టైల్ ఇంప్రూవ్ చేయండి,
ఫ్రెష్నెస్, వాళ్ళు చూడగానే మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించాలన్నమాట. అరే ఇలాంటి వీడియో మనం చూడలేదు అని అనిపించాలి వాళ్ళకి. అండ్ ఇందులోనే కన్సిస్టెన్సీ కూడా అనమాట. ఫ్రెష్నెస్ మెయింటైన్ చేస్తే మీరు కన్సిస్టెంట్గా కూడా చేయాలి. కన్సిస్టెన్సీ ఎప్పుడు ఉండేది అనమాట. మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటారు. రెగ్యులర్గా అంటే డైలీ ఒక వీడియో పెట్టమని కాదు. మీ దగ్గర కంటెంట్ ఉంటే, మీరు రోజు ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతుంటే రోజు పెట్టండి, తప్పలేదు దాంట్లో. లేదు మీ దగ్గర కంటెంట్ ఐడియాస్ అనేవి లిమిటెడ్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు ప్రతిరోజు ఒక వీడియో చేయలేరు, అందుకని వీక్ ఒక వీడియో ప్లాన్ చేసుకోండి. సో ఎవ్రీ వీక్ ఒక వీడియో రావాలి, సేమ్ డేట్కి సేమ్ టైంకి ఎవ్రీ వీక్ ఆ వీడియో వస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఒక వీక్లో 4 వీడియోస్ పెట్టేసి నెక్స్ట్ వీక్లో 0 పెట్టడం, నేను లాస్ట్ వీక్లో గ్యాప్ ఇచ్చా కదా, అలా ఇవ్వకూడదు అనమాట. రీచ్ చాలా తగ్గిపోతుంది. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే బఫర్ వీడియోస్ పెట్టుకోండి. అంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ దగ్గర వెనకాల ఆల్రెడీ స్టోరేజ్లో ఇంకొక 2-3 వీడియోస్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉండాలన్నమాట. ఆ రికార్డ్ అయిపోయిన వీడియోస్ మీరు ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే, మీకు హెల్త్ బాగాలేకపోవచ్చు, లేకపోతే మీకు అసలు కుదరకపోవచ్చు, అలాంటి సిచువేషన్లో మీరు అది యూస్ చేసుకోవచ్చు, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ బఫర్ పెట్టుకోవడం అనేది నేను ప్రాక్టికల్గా ఫాలో చేయను, కానీ చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. అదే వాళ్ళ కన్సిస్టెన్సీకి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సో మీరు కూడా అది అడాప్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ బఫర్ పెట్టుకోండి. బఫర్ అంటే ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. అప్పుడు అప్లోడ్ చేయకుండా ప్రైవేట్లో పెట్టుకోండి, లేదా మీ ఫోన్లోనే ఎడిటింగ్ చేయకుండా పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు హెల్ప్ అప్పుడు మీరు అట్లా ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ మాత్రం మిస్ అవ్వకండి. మీరు ఒక టైం టేబుల్ ఫిక్స్ అవ్వండి. మంత్కి ఇన్ని వీడియోస్ వస్తాయి, ఆ మంత్కి ఇన్ని వీడియోస్ ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. మిస్ చేయకూడదు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిన విషయమే, 5th థింగ్ CTR అనమాట, క్లిక్ త్రూ రేట్. క్లిక్ త్రూ రేట్ గురించి చాలా మంది తప్పుగా అనుకుంటుంటారు. తమ్నేల్ బాగుంటే క్లిక్ త్రూ రేట్ వస్తుంది అని అనుకుంటుంటారు. బయట తమ్నేల్ ఎడిటర్స్తో మంచి ఎడిటర్స్ ఉంటారు, వాళ్ళకి 100 రూపీస్, 200, 300, 400, 500 డిపెండ్స్ అనమాట. కొంతమంది ఓవర్ హైప్ ఉన్నారు, కానీ నార్మల్గా యావరేజ్ రేంజ్ 100 to 150 రూపీస్ అనమాట పర్ తమ్నేల్. సో ఇప్పుడు మీ తమ్నేల్ అనేది బాగుంటే క్లిక్ వచ్చేస్తుంది, క్లిక్స్ బాగా వచ్చేస్తాయి, క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మంచి నీట్గా ఉంటే అని మాత్రం అనుకోకండి. క్లిక్ త్రూ రేట్, ఇది క్లిక్ రేట్ కాదు. క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటంటే, మీ వీడియోని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ చూడాలన్నమాట. 30 సెకండ్స్ వీడియోని చూడాలి. చూసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నారంటే అది మీకు ఒక క్లిక్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. సో మీకు అలా కాకుండా ఆ తమ్నేల్ని క్లిక్ చేయలేదు, ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఓకే వీడియోని చూసి కూడా క్లిక్ చేయలేదు. నెక్స్ట్ క్లిక్ చేసి వెంటనే బయటికి వెళ్ళిపోయారు. ఆ వీడియో వాయిస్ నచ్చలేదు, లేకపోతే ఆ ఇంట్రడక్షన్ ఏదో డిఫరెంట్గా ఉందో, నచ్చలేదు, ఆ టాపిక్ నచ్చలేదు, ఫస్ట్ 5 సెకండ్స్ వెళ్ళిపోయారు. అది మీకు క్లిక్ త్రూ రేట్లో కన్సిడర్ అవ్వదన్నమాట. సో మీ క్లిక్ త్రూ రేట్లో ఒక క్లిక్ పోయినట్టు లెక్క. అంటే 100 మెంబర్స్ చూపిస్తే ఇలా ఒక 10 మంది చేస్తే మీ క్లిక్ త్రూ రేట్ ఆ 10% పోయినట్టు అనమాట. అందులో ఇంకొక 50 మంది అలా చేస్తే 50% పోయినట్టు అనమాట. సో మీరు ఫస్ట్ 30 సెకండ్స్ చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి. ఇందాక నేను సెషన్ లెంత్లో చెప్పినట్టు కట్స్ చేసుకుందామని అనుకున్నాం కదా, ఎక్కడైతే ల్యాగ్స్ ఉంటాయో ఫస్ట్ 30 సెకండ్స్లో అసలు కొంచెం కూడా ల్యాగ్ లేకుండా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా లాస్ట్ వరకు జనాల్ని పుష్ చేయగలిగేలాగా, అంటే స్టార్టింగ్ నుంచి మీరు వాళ్ళని పుష్ చేయాలన్నమాట. తర్వాత బిల్డ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళచ్చు. వాళ్ళకి ఏదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ యాడ్ చేయడం, డీటెయిల్స్ యాడ్ చేయడం, అలా మీ మాట తీరుని బట్టి వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మీరు వాళ్ళని పుష్ చేయాలి కదా, లాస్ట్ వరకు చూడండి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. అది ఎలా చెప్పచ్చు, మీరు చెప్పచ్చు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది, మధ్యలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది, మేము ఇక్కడ సర్ప్రైజింగ్ ఇక్కడికి వెళ్ళాము, అక్కడ అలా జరిగింది, ఇక్కడ జరిగింది, మధ్యలో చెప్పచ్చు అనమాట. స్టార్టింగ్లో చెప్పడం వల్ల, మధ్యలో అవన్నీ ఉన్నాయని చెప్పడం వల్ల జనానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే, మీ ఎడిటింగ్ అదంతా యూస్ చేసి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అవి యూస్ చేసి స్టార్టింగ్లో కట్స్ యూస్ చేసి ఇంట్రడక్షన్ ప్లాన్ చేస్తే అది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందాక చెప్పిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వీడియో మధ్యలోనే క్లిప్స్ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టండి, కట్స్ చేసి. సో నేను ఈ వీడియోకి చేసి ఉంటాను, అది మీరు చూసి నేర్చుకోండి, సేమ్ ప్రాసెస్లో వెళ్ళండి, మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో CTR అనేది చాలా ఇంపార్టెంట్. తమ్నేల్లో మీరు 100 రూపీస్ 150 రూపీస్ పెట్టుకొని మీరు చేయించండి అని నేను చెప్పట్లేదు, చేస్తే మంచిదే, మీ దగ్గర మనీ ఉంటే మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం 3 తమ్నేల్స్ చేయొచ్చు కదా మనం. 3 తమ్నేల్స్ చేసి ఫ్లెక్సిబిలిటీని యూస్ చేసుకోండి. అది యూస్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు 300 కానీ 450 కానీ 500 కానీ పెట్టలేరు కదా, ఒక వీడియో అంత మనీ కూడా మనకి రిటర్న్ రాదనమాట. సో మీరు ఏం చేయొచ్చు, ఒక తమ్నేల్ మీరు చేయించుకోండి, 2 తమ్నేల్స్ మీరు ఓన్గా చేసుకోండి. సో స్కిప్ చేయకండి, ఇగ్నోర్ చేయకండి. మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి కాబట్టి తమ్నేల్ క్వాలిటీ తగ్గించేద్దాం అనుకోకండి, మంచి క్వాలిటీతో తమ్నేల్ చేయండి. సో అది 5th పాయింట్. 6th పాయింట్ వచ్చేసి కంటెంట్ టైప్ బై సెగ్మెంటేషన్ అనమాట. సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇంతకుముందు యూట్యూబ్ అంతా ఒకేలా ఉంది. షార్ట్స్ మీరు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించి లాంగ్ ఫామ్ వీడియో రికమెండ్ అయ్యేది. లాంగ్ ఫామ్ వీడియో చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఛానల్ నుంచి షార్ట్స్ రికమెండ్ అయ్యి. ఇప్పుడు అలా లేదనమాట. మీరు ఒక ఛానల్లో లాంగ్ ఫామ్ వీడియోస్ చూస్తూ ఉంటే ఆ ఛానల్లో షార్ట్స్ ఏం చేస్తున్నారనేది మీకు రికమెండ్ అవ్వదు, ఆ ఛానల్లో లాంగ్ ఫామ్ వీడియోస్ ఏం చేస్తున్నారో మీకు రికమెండ్ అవ్వదు అనమాట. అన్లెస్ మీరు రిలేటెడ్ వీడియో లింక్స్ యూస్ చేసి వాళ్ళని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి, ఓకే ఇంట్రెస్టింగ్ వీడియోస్ లాంగ్ ఫామ్ వీడియోస్లో ఉన్నాయని చెప్పి మీరు వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళని డైవర్ట్ చేసుకుంటే తప్ప, ఇక్కడైతే ఈ మార్కెట్స్ అనేవి సెపరేట్ సెగ్మెంట్స్ అయిపోయినాయి అనమాట. లైవ్ వీడియో, షార్ట్స్ లైవ్స్ సెపరేట్ అయిపోయినాయి, షార్ట్స్ సెపరేట్ అయిపోయినాయి, ఫీడ్లో కనిపిస్తుంటాయి, షార్ట్ లైవ్స్ ఏమి ఫీడ్లో కనిపించవు. సో లాంగ్ ఫామ్ వీడియోస్ ఈ 3 కేటగిరీ సెపరేట్ అయిపోయినాయి అనమాట. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఈ అన్నింటిని మిక్స్ చేయకండి. ఒక లైవ్ చేద్దాం, ఒక షార్ట్ వీడియో చేద్దాం, ఒక లాంగ్ ఫామ్ వీడియో చేద్దాం, అట్లా కాకుండా మీరు దానికి సెపరేట్గా ప్లాన్ చేసుకోండి. షార్ట్స్ నుంచి మీరు సబ్స్క్రైబర్స్ని పుల్ చేసుకోవాలి. షార్ట్స్కి ఇది నా టైమింగ్, షార్ట్స్ నేను ఇలా వీడియోస్ చేస్తాను, లాంగ్ ఫామ్ వీడియోస్కి ఇది నా షెడ్యూల్, నేను ఇలా వీడియోస్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన కన్సిస్టెన్సీ ఉంది కదా. సో ఈ ఒక్క ఛానల్ని మీరు 3 ఛానల్స్లో చూడాలన్నమాట. అట్లీస్ట్ లైవ్ వీడియోస్ పక్కన పెట్టండి, షార్ట్స్ వర్సెస్ లాంగ్ ఫామ్ వీడియోస్ మీరు ఒక ఛానల్ని 2 ఛానల్స్ లాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలన్నమాట. సో షార్ట్ ఏదో మీరు మీ కన్సిస్టెన్సీ వీక్లీ అనుకోండి, అంటే వీక్ ఒక వీడియో అనుకోండి, లాస్ట్ వీక్ షార్ట్ వీడియో పెట్టారు, ఇప్పుడు లాంగ్ ఫామ్ వీడియో పెట్టారు, మళ్ళీ నెక్స్ట్ షార్ట్ వీడియో పెట్టారు. సో మీ కన్సిస్టెన్సీ అనేది 1 వీక్ అవుతుంది, 2 వీక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఒక లాంగ్ ఫామ్ వీడియోకి ఇంకొక లాంగ్ ఫామ్ వీడియో మధ్యలో 2 వీక్స్ గ్యాప్ వచ్చిందన్నమాట. సో వీడియోస్ సెపరేట్గా ప్లాన్ చేయండి, షార్ట్స్కి ఇది వేరే, లాంగ్ ఫామ్కి ఇది వేరే. ఒకదానికి రిలేటెడ్ వీడియోస్ యూస్ చేసి లింక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెగ్మెంటేషన్ సెపరేట్ అయిపోయింది కాబట్టి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒకదానికి సంబంధం లేదు. మీ షార్ట్స్ వైరల్ అవుతున్నాయి, చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి, నా లాంగ్ ఫామ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అని మీరు అనుకోవచ్చు. మీరు మళ్ళీ దాన్ని సెపరేట్గా వర్కౌట్ చేయాలన్నమాట. మీరు బాగా పాపులర్ అయిపోయి జనాలు బాగా ఎంగేజ్ అవుతూ ఉంటే కనుక మీ లాంగ్ ఫామ్ వీడియోస్కి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి అసలు మీ గురించి తెలుసుకోవడానికి లాంగ్ ఫామ్ వీడియోస్కి వస్తే రావచ్చు, కానీ అది స్టార్టింగ్ స్టేజ్లో సక్సెస్ అవ్వాలని అనుకునే వాళ్ళకి కుదరదన్నమాట. ఓన్లీ హైగా సక్సెస్ అయిపోయిన వాళ్ళు, బాగా స్పైక్ చూసిన వాళ్ళు, బాగా టాప్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే అది సక్సెస్. ఇక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది సెపరేట్గా చేసిన, ఒకేలా చేసిన, అంటే 2 కలిపి చేసిన వాళ్ళకి వర్క్ అవుతుంది. మన గ్రోయింగ్ ఛానల్స్కి అది వర్క్ అవుతుంది అనమాట. 2 ఛానల్స్ కింద ఊహించుకుని చేయండి, షార్ట్స్ సెపరేట్ చేయండి, లాంగ్ వీడియోస్ని సెపరేట్ చేయండి. సో అది సెగ్మెంటేషన్ అనమాట.
సెవెంత్ థింగ్ చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది నాకు చాలా ఇష్టమైన విషయం అనమాట. ఇష్యూ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే నేను ఫేస్ చేస్తాను కాబట్టి. రెడ్యూసింగ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిబిలిటీ అనమాట. సో మీరు మీ ఆడియన్స్ అనే వాళ్ళు మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారు. ఈ యూట్యూబ్ అనేది చాలా స్మార్ట్, యూట్యూబే కాదు ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా స్మార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మంచి అల్గోరిథం టూల్స్ వాడుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ వీడియోస్ ద్వారా మీరు క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను వికాస్ అని చెప్పి చాలా మందికి తెలుసు అనమాట, లేదా ఈ వికాస్ తెలుగు టెక్ ఛానల్ అని చెప్పి చాలా మంది తెలుసు. వాళ్ళు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ బ్రదర్ని అడగచ్చు అని చెప్పి అట్లీస్ట్ మన దగ్గర ఉన్న 20,000 మెంబర్స్లో ఒక 2,000 మెంబర్స్ అయినా బిలీవ్ చేస్తారన్నమాట, నమ్ముతారు. కాదు అనుకున్న 1,000 మెంబర్స్ అయినా బిలీవ్ చేస్తారన్నమాట. అది ఒక క్రెడిబిలిటీ అనమాట. అలా కాకుండా మీరు ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంతమంది తిడతారు, కొంతమంది తప్పు అంటారు, కొంతమంది మిస్ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేస్తారు, ఇట్లా ఉంటుంది అనమాట. సో అది మీ క్రెడిబిలిటీ కాదు. సో లాంగ్ రన్లో మీ ఛానల్ అనేది సక్సెస్ అవ్వదు అనమాట. సో మీరు క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి, మీ ఆడియన్స్ మీరు ఎంగేజ్ అవుతూ ఉండాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళని లైవ్లో అడుగుతూ ఉండడం. మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీరు మీ బ్రాండ్ అంటే మీరు స్పెసిఫిక్గా ఏదో ఒక కొత్త నేమ్ పెట్టేసి ఇది నా బ్రాండ్ అని చెప్పి చెప్పుకోవడం కాదు. మీ ఛానల్ నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఇస్తారు, మీరు ఎలా ఎంగేజ్ అవుతున్నారు, మీ మాట తీరు కానీ, లేకపోతే మీరు చేసే స్టైల్ కానీ, లేకపోతే మీరు ఏ రీజన్ నుంచి వచ్చారు, ఏ రీజన్ గురించి మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ కానీ, వాటిని యూస్ చేసుకొని మీ ఆడియన్స్ అనే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఆ ఇష్టపడమో వాళ్ళు ఎంగేజ్ అవ్వడం మీకు దాన్ని క్రెడిబిలిటీ అంటారు. ఆ క్రెడిబిలిటీ మీరు బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, మీరు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్నప్పుడు మాత్రం వస్తుంది అనమాట. సో మీకు ఏదైతే టాపిక్ మంచిగా కాన్ఫిడెంట్గా వచ్చో ఆ టాపిక్ మాత్రమే చేయండి. సో లేదంటే జెన్యూన్గా ఉండండి, నాకు ఈ టాపిక్ తెలియదు, తెలుసుకొని నేను వీడియో చేస్తానని చెప్పి చెప్పండి వాళ్ళతో. సో అలా జెన్యూన్గా ఉండడం వల్ల మీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది అనమాట. మనం తప్పు చేసినా సరే నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకోగలిగిన వాళ్ళనే జనాలు ఎక్కువ ఆదరిస్తారు. సో చూడండి, చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మిగతా వీడియోస్లో మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని మీరు రిపోర్ట్ చేస్తేనే మీ ఛానల్స్లో అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో జరిగింది బయట దాన్ని ర్యాండమ్గా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకండి. ఏదో వ్యూస్ కోసం మాత్రమే వర్క్ చేయకూడదు అనమాట. క్రెడిబిలిటీ గురించి ఇందాక చెప్పా కదా, వీడియోస్ని వ్యూస్ కోసం చేయకూడదు, ఈ ఎంగేజ్మెంట్ ఈ ఫ్యాక్టర్స్ కోసం చేయాలన్నమాట. ఎక్కువ మంది వ్యూస్ని పుల్ చేయడం కోసం అట్లా చేయాలి. ఆటోమేటిక్గా మీకు వ్యూస్ వస్తాయి, అది వేరే విషయం. నేను ఇందాక వ్యూస్ కోసమే చేయకూడదని ఏం చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతాలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ మంత్ బ్యాక్ 2 months బ్యాక్ ఇట్లా జరిగింది కదా ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ గురించి ప్రతి ఒక్కరు వీడియోస్ అనమాట. మీ కన్సర్న్ తెలియజేయడంలో తప్పలేదు, కానీ అందులో 90% మంది 90% మంది ఈ వీడియో పెడితే మనకు వైరల్ అయిపోతుంది, ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి, ఇలాంటి వీడియో పెడితే బాగా వైరల్ అయిపోతుంది, బాగా ట్రెండింగ్ టాపిక్ అని చెప్పి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. మీ కేటగిరీకి సంబంధం లేకుండా చాలా మంది పెట్టిన వాళ్ళు. దానివల్ల మీ ఛానల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, క్రెడిబిలిటీ పోతుంది. మీకు బేసిక్గా మీకు తెలియదు అది మీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని చెప్పి యూట్యూబ్ మీకు చెప్పదు అనమాట. కానీ వాళ్ళ ఫ్యాక్టర్స్ అన్ని బిల్డ్ చేసుకుని ఉంటారు. సో మీకు డీటెయిల్స్ అన్ని తెలిసినాయి అని అర్థమైనాయి అనుకుంటున్నాను. సో టోటల్ 7 points చెప్పాను. ఆల్ 7 points ఎవరైతే విన్నారో వాటిని మీరు కామెంట్ చేయండి. నేను 7 points ఏమని చెప్పాను కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ చదువుతారు అనమాట, కామెంట్స్ చదివి వాళ్ళు తెలుసుకుని ఉంటారు. సో ఇప్పుడు మీరు ఆ నేను చెప్పిన 7 segments ఏవైతే ఉన్నాయో, 7 ఇంపార్టెంట్ సీక్రెట్ టిప్స్ కానీ, ఈ అల్గోరిథంలో చేంజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ డౌన్ చేయండి. లిస్ట్ డౌన్ చేసి మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. సో వాటిలో మంచి కామెంట్స్ నేను పిక్ చేసుకొని వాళ్ళ గురించి వాళ్ళ ఛానల్ చెక్ చేసి నేను వాళ్ళ ఛానల్ని మన కమ్యూనిటీ ట్యాబ్లో చూపిస్తాను అనమాట. వీళ్ళు మన ఛానల్లో ఈ వీడియోని అనలైజ్ చేశారు, చాలా బాగా అనలైజ్ చేశారు, వాళ్ళ ఛానల్లో ఈ వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పి నేను వాళ్ళని ప్రమోట్ కూడా చేస్తాను అనమాట. ఇది అవుట్ ఆఫ్ అంటే ఇదేదో ఫ్రీగా నేను చేస్తున్నాను అని చెప్పుకోవడం కాదు, కానీ దీంట్లో మీరు ప్రైస్ పెట్టాల్సిన నెసరీ లేదు. మీరు అనలైజ్ చేయండి, వీడియోని చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఆ 7 points అవుతుంది, 7 points అట్లీస్ట్ నోట్ చేయండి. నేను క్లియర్గా హెడ్డింగ్స్తో పాటు చెప్పాను అనమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి చూసి మళ్ళీ చేయండి. ఇంకా అడిషనల్ పాయింట్స్ ఉంటాయి, 7 కన్నా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా యాడ్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవడానికి ఓపెన్గా ఉన్నాను, నాకు తెలియని టాపిక్స్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తెలుసుకుంటాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బై. సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీరు ఆ లింక్ అక్కడ షేర్ చేయండి, ఈ లింక్ ఇక్కడ షేర్ చేయండి, అలా చెప్పే ఛానల్స్ని చూడకండి, దాన్ని రిపోర్ట్ చేయండి. దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఈ వీడియో డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బై.